వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిన్మయ మిషన్ భవన నిర్మాణానికి డాక్టర్ శంకర్ శర్మ లక్ష విరాళం. కుక్కలు బాబాయ్ కుక్కలు ఇంట్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్న జనం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 50 మంది విద్యార్థులకు అస్వస్థత. వరంగల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు చెప్పి దందాలకు పాల్పడితే చొక్కా పట్టుకుని నిలదీయండి, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో 8 మందికి సమకూర్చే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తెలిపారు. కర్నూలు నగరంలోని 49వ వార్డు సంకల్బాగ్లో మరణించిన జీవించే అవకాశం ఉంటుంది అంటూ 48వ వార్డు రోజా 124 సచివాలయం వాలంటీర్ ఆధ్వర్యంలో కరపత్రాలను మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ, భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయవదానం ప్రాధాన్యతపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు చేపట్టిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవయవదాతల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని, అవయవదాత అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వం తరపున ప్రతినిధి హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఒక మాట చెప్పండి. ఈరోజు అవయవదానాలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు అందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ఒకటి పెట్టడం కూడా జరిగింది. మనం మరణించిన తర్వాత కూడా మనం జీవించి ఉండాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అటువంటిది కళ్ళు కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, ఏదైనా అన్ని అవయవాలు కూడా దానం చేసే ప్రక్రియని మళ్ళీ ప్రభుత్వం చేపట్టినందుకు ఆ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మళ్ళీ మనకి అందుబాటులో ఉన్న అందరూ కూడా వారికి మరి మనం మరణించిన తర్వాత మన అవయవాలు ఎట్లా ఉంటాయో మనకే తెలియదు. కాబట్టి అవి 10 మందికి ఉపయోగపడే విధంగా అవయదానాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మంచిది. అదే అవయవ దానం ద్వారా మరణించిన జీవించే అవకాశం లభించడంతో పాటు కొత్త వెలుగులు నింపడానికి వీలు కలుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో 8 మందికి సమకూర్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక వనరులతో పాటు సతమతమవుతున్న అభాగ్యులకు అవయవాలను సక్రమంగా నేరాలు ముఠాల మాయలో పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారు. కీలక అవయవాల కొరతను ఆసరాగా చేసుకొని దేశంలో అనేక చోట్ల అక్రమ దందా కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయవ అక్రమ దందాలను హీనమైన చర్యలు తీసుకుంటూ ఉక్కుపాదం మోపాలి. మరణానంతరం అవయవ దానం ఎందరికో ప్రాణభిక్ష పెడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు చేయవలసిందిగా అవసరం అందరిపై ఉందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ శివనగర్ ఇసుక అడ్డ వద్ద తెల్లవారుజామున 3 గంటలకు అంటుకున్న ఫర్నిచర్ షాప్ ఎగిసి పడుతున్న మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.
గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసిన కుక్కలు సైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ వార్డులో ఏ వీధిలో చూసినా గుంపులుగా కుక్కలు కనపడడంతో స్కూల్కు వెళ్లే పిల్లలు కుక్కలు ఏం చేస్తాయని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కుక్కల బెడదను అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని చిన్మయ మిషన్ భవన నిర్మాణానికి ₹1,00,000 విరాళం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ₹1,00,000 నగదును సుప్రీమానంద మాతాజీకి అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ ధర్మాన్ని రక్షిస్తే మనం ధర్మాన్ని రక్షిస్తుంది, సమాజంలో చెడును పారదోలాలని మంచిని పెంచాలని కోరారు. ఇది నరసింహారెడ్డి గారు ఉన్నారు కదా, ఇదివరకు పంచాయతీరాజ్ రాజీవ్హార్ పక్కన. రావడం లేదు అంటే నేను ఏం చెప్పానంటే కొంచెం సత్సంగం క్రియేట్ అయితే తప్పదు. సార్ రెడీ సార్ చూడండి సార్, ఒక్క మేడం సార్ ఇక్కడ చూడండి సార్ అందరూ. మిషన్కు స్వామి సుప్రేమానంద సరస్వతి మాతాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు పూజా కార్యక్రమాలకు మరియు ఈ బిల్డింగ్ నిర్మాణానికి నా వంతుగా ₹1,00,000 డొనేషన్ ఇవ్వడానికి కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ స్వామివారి పాదాల చెంత నిలబడి ఈరోజు చెప్పడం అనేది నాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ధర్మ పరిరక్షణ అంటే ధర్మాన్ని రక్షించాలి, ధర్మో రక్షిత అన్నారు. అంటే మన ధర్మాన్ని కాపాడుకుంటూ వీరు ముఖ్యంగా వేదాభ్యాసము మరియు భగవద్గీత గురించి చెప్పడము, చిన్నపిల్లలకు భగవద్గీత క్లాసులు, మెడిటేషన్, ధ్యానము ఇలాంటివన్నీ విద్యార్థులకు అంటే బాలబాలికలకు నేర్పించే క్రమంలో వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా సమాజంలో జరిగే పెను మార్పులు చూస్తుంటే ఎటువంటి వాళ్ళకైనా భయమవుతూ ఉంది. ఎందుకంటే ధర్మంను ఆచరించాలి, ఒక పద్ధతిగా క్రమశిక్షణగా జీవితాన్ని లీడ్ చేయాలి, చెడు అలవాట్లకు బానిస కాకూడదు. ముఖ్యంగా ఈ గంజాయి, తర్వాత ధూమపానము, మద్యపానము, ఈ గ్యాంబ్లింగు ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. ఎక్కడ భక్తి అనేది తగ్గిపోయింది, ఒక భయం తగ్గిపోయింది, శ్రద్ధ తగ్గిపోయింది. ఇటువంటి తరుణంలో ఈ చిన్మయ మిషన్ వాళ్ళు ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తూ ఆ మహానుభావుడు చిన్మయానంద స్టార్ట్ చేసిన ఈ మిషన్లో ఈమె ఒక్కటిగా ఇక్కడికి వచ్చి ఈ అవ్వప్ప నాగేశ్వరరావు గారు మరియు రత్నప్రసాద్ గారు ఇట్లా ఎంతోమంది వచ్చి ఇంకా కొంతమంది దాతలు లక్షలు కూడా డొనేషన్ ఇస్తున్నారు. నేను ఉడతా భక్తిగా నా వంతు ఈరోజు ₹1,00,000 డొనేషన్ చేయడం జరిగింది. మరింత కొంతమంది, ఎందుకంటే మనం కొన్నాళ్ళు ఉంటాం పోతాం, కానీ సమాజాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు, వృక్షాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి. బట్ ధర్మము 4 పాదాల మీద నడిచినప్పుడే ఈ నీతి, న్యాయము, ఒక పద్ధతి అనేది ఉంటుంది సమాజంలో. సమాజాలు బ్రతకాలి, సమాజం కంటిన్యూ కావాలంటే ధర్మం ఉండాలి. ఆ హిందూ ధర్మం అనేది ఎంతో ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు అమెరికాలో కూడా భగవద్గీత పఠనము, పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు, హిందూ దేవాలయాలు. ఎందుకంటే ఆ హిందూ ధర్మానికైతే కులాలు లేవు, మతాలు లేవు, అవన్నీ మనం కల్పించుకున్నటివే.
మానవులను కాపాడుకోవాలి, చెట్లను కాపాడుకోవాలి, జంతువులు జీవరాశులను కాపాడుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి అనే విషయాలే ఉన్నాయి భగవద్గీతలో కానీ వేదాలలో కానీ. ఎక్కడ కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఎక్కడా లేదు. శంకరాచార్య వారు ఆ రోజే చెప్పారు, అహం బ్రహ్మాస్మి తత్వమసి, నీలోనే ఉన్నాడు దేవుడు. నీ ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. సమాజాన్ని, ప్రజలను, వృక్షాలను కాపాడుకోండి. భగవద్గీత పఠనం పిల్లలకు నేర్పించడం అనేది మాతాజీ గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. సో ఇది ఇంకా కొంచెం ముందుకు పోవాలని ధర్మ కార్యక్రమాలు స్కూళ్ళల్లో కూడా వెళ్ళి మాతాజీ గారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు సిఆర్పీఎఫ్ డీఐజీ ముందు లొంగిపోయారు. ఈ మావోయిస్టులపై మొత్తం 29 లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించారు. नहीं जाना है वापस, ठीक है? अच्छे से काम करना है इधर है। तो अभी कहाँ रहते हैं? राशन कार्ड बनाया तुम्हारा? नहीं बनाया? अभी बनाएंगे राशन कार्ड, तुम्हारा आधार कार्ड सब बनेगा, ठीक है? क्या काम कर, बंदूक क्या चलाना आता है? बंदूक क्या तुम लाते हो? देखिए 47? हाँ, कौन सा? अच्छा नहीं लगा वहाँ का? क्या क्या वहाँ के मतलब किस क्या सोच कर यहाँ मतलब आप बताए, बता बोल सकते हैं और अच्छे से करना है यहाँ इसमें सबको. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 49 మంది విద్యార్థులకు అస్వస్థత. ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న విద్యార్థులు గురుకుల పాఠశాల క్యాంటీన్ అపరిశుభ్రంగా ఉండటం వల్లే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు. గతంలో ఇదే గురుకుల పాఠశాలలో విలేకరులు వార్తలు ప్రచురించగా వారిపై కూడా తప్పుడు ప్రచారాలను సైతం చేయించుకున్న గురుకుల పాఠశాల సిబ్బంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథ్ బెంచ్ విచారణ చేపట్టనుంది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ వాదనలు విన్నవించుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్ తదితరులు కోర్టుకు చేరుకున్నారు. అటు కవితకు తప్పకుండా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. ఏం జరగనున్నదనేది కాసేపట్లో తేలిపోనుంది.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రామన్నపాలెం వద్ద ఆగి ఉన్న బొల్లోరే వాహనంలో సుమారు 800 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. వాహనం యజమాని వంతల జయరాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. బొల్లోరే డ్రైవర్ జయరాం కోసం పోలీసులు గాలింపు. గంజాయిని ఒరిస్సాలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వాహన యజమాని వెల్లడి. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. నువ్వు పండించేవాడు కదా అంతకుముందు చేసి కడతావు కదా మొత్తం. 24వ తారీఖున ఈ నెల వాహనాలు చెక్ మా గౌరవ ఎస్పీ రాజేశ్వర వాహనాలు చెక్ చేస్తుండగా ఎస్ఐ గోకుమార్ ఎస్ఐ పవన్ కుమార్ గారికి అట్లాగే సిఐ అయిన సచికిషోర్ ఇద్దరికి సమాచారం దాకా అందులో 814 కేజీ గంజాయి ఉన్నది. ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని దాని విలువ సుమారు 40,67,950 రూపాయలు ఉంటుంది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి కోరుకొండ సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సమాచారం మేరకు వంతల జయరాం అనే అతను ఎక్కడైతే మనం లారీ పట్టుకున్నామో రామన్నపాలెం జంక్షన్ వద్ద అనుమానాస్పదిగా ఉండగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారించగా వంతల జయరాము నేటివ్ వచ్చేసి జాము కూడా పెదబయలు మండలం విశాఖపట్నం జిల్లా అని చెప్పారు. అతని దగ్గర 10 కేజీ గంజాయి ఉంది. అది కూడా స్వాధీనం చేసుకున్నాము. అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి అతను లింక్ ఏంటంటే ఈ లారీకి సంబంధించిన ఓనర్ అతను. ఈ లారీ ఓనర్ కాబట్టి ఆ బండి కనిపించలేదని చెప్పేసి బండి కోసం వెతుక్కుంటూ వస్తే మేము పట్టుకోవడం జరిగింది. ఈ లారీ డ్రైవర్ వచ్చేసి కిల్లో జయరాం అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. అతను పరారీలో ఉన్నాడు. ఇతను కలిసి ఒరిస్సా మంగళమాటం అలియాస్ తాంగిచంద్ర అనే దగ్గర గంజాయి కొనుక్కొని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేస్తారు. ఇది మనం కేసు పట్టుకున్న వెంటనే ఒక ముద్దాయిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలో సోమవారం తెల్లవారుజామున గంజాయితో ఉన్న వ్యాన్ రోడ్డుపై వదిలి నిందితులు పారిపోయిన సంగతి తెలిసిందే. సమాచారం మేరకు కొత్తవలస సిఐ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించి కొత్తవలస పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందులో 16 బ్యాగులో సుమారు 450 కేజీల గంజాయి ఉన్నట్లు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అవసరం
ఎస్కోటోలు ఎవరికి ఇవ్వద్దురా. నేను కొత్త వలస ఇన్స్పెక్టర్ అండి. మనకి ఈరోజు ఎర్లీ అవర్స్లో 4:35 టైంలో రొటీన్గా నైట్ రౌండ్స్లో తిరుగుతున్నటువంటి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ ఐచర్ వెహికల్ అనేది ఆపకుండా చాలా స్పీడ్గా మన అరకు ఏరియా నుంచి టువర్డ్స్ కొత్త వలస విశాఖపట్నం వైపు వస్తుందని సమాచారం తెలిసింది. వెహికల్ అయితే ఎప్పుడైతే ఆపలేదో అనుమానంతో మేము మా వాళ్ళని వెంబడించడం జరిగింది. మేము కూడా అన్ని దగ్గరలో చెక్ పోస్ట్ అరేంజ్ చేసి వెహికల్ చెకింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మన కొత్త వలసకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో టువర్డ్స్ మన ఎస్కోట వైపు ఒక వెహికల్ రోడ్డు ఐచర్ వెహికల్ అనేది అది మా ఎంపీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్ రోడ్డు మీద పార్క్ చేసి మన్నను డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ వెహికల్ పరిశీలించినప్పుడు దాంట్లో ఒక 16 గంజాయి మూటలు అనేవి ఉన్నాయి. దాంట్లో అరౌండ్ 450 కేజెస్కి అబవ్ అది గంజాయి ఉండేటట్లుగా మేము నోటీస్ చేసాం. దాని మీద ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటి మీద గుంపు తండాలో ఊరి మధ్యలో పూర్వకాలం నుంచి ఉంటున్న పాడుబడ్డ బావి వ్యర్థ పదార్థాలతో నిండిపోయిన వలన కుళ్ళు వాసనతో వాటితో జ్వరాలు రావడం ఊరిని కలవర పెడుతుంది. గుంపు మీద ఉన్న బావి ఓనర్ మాట్లాడుతూ నాకు తగిన స్తోమత లేక దానిని ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి విన్నవించుకున్నానని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా మాట్లాడుతూ ఊర్లో ఎక్కడ ఫంక్షన్ జరిగినా కూడా డంపింగ్ యార్డ్ ఉన్నా కూడా ఉపయోగం లేదని, అదేవిధంగా ఊళ్ళో ఉన్న వ్యర్థ పదార్థాలను పాడుబడ్డ బావిలో వేస్తున్నారు. ఇప్పటి నుంచి అయినా ఊరు బాగు కోసం మేము కూడా పలుమార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్పగా తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారని, కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా అడిగినా కూడా ఏమీ ఇవ్వట్లేదని వాళ్ళు ఈ విధంగా వాపోయారు. జిల్లా సింగరేణి మండలం శివారు పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ మాది. మా పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 120లో గల భూమిలో మాకు గత 50 సంవత్సరాల క్రితం ఒక బావి తీపించడం జరిగింది. ఆ బావి ఒక 30 సంవత్సరాల వరకు నేను మంచి సాగులోనే ఉన్నది. తర్వాత అది మాకు మేము బోర్ వ్యవస్థ వలన మేము బోర్ వేయించుకోవడం జరిగింది. ఆ బావిలో అట్లనే శిథిలావస్థలోనే పడి అది బూడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంటే విష జ్వరాలు సోకి చాలా మందికి దోమలు పెడతా ఎక్కువ అవడం వల్ల అది విషంగా మారుతుంది బావి. తక్షణమే గవర్నమెంట్కి స్పందించిన ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియజేసినాము, సర్పంచ్ గారికి తెలియజేసినాము. మేము నిర్మాణం ఆల్రెడీ బూడిపిస్తామని కూడా చెప్పారు వాళ్ళు. ఇప్పటివరకు అది ఆ నిర్మాణం కూడా జరగలేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి మాకు బూడిపించగలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం విష జ్వరాలు వస్తూ ఉన్నాయి ఊర్లో గ్రామంలో. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మేము పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం బ్లీచింగ్ చల్లే పరిస్థితి లేదు. ఇప్పుడు ఊర్లో ఎవరి ఇంట్లో చూసినా ప్రతి ఇంట్లో దోమలు వచ్చి జ్వరం వస్తూ ఉంది. మేము ఎవరికి చెప్పించినా పట్టించుకునే పరిస్థితి లేదు సార్. కావున మా గ్రామంలో అది ఒక బిల్డింగ్ పక్కనే ఉంది. ఆ బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉంది. శీతలావస్థగా మారుతుంది. అక్కడ పక్కన బాయ్ కూలాయి టైప్ మారి ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. దానికి స్పందించి సెక్రటరీ గారు గవర్నమెంట్ గారు స్పందించి ఆ బాయిని బుడిపించి మా ఊర్లో జ్వరాలు రాకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఆ బావిలో ఇప్పుడు ఎండాకాలం ఎవరైనా ఏమైనా పెళ్ళిళ్ళు చేసినా శుభకార్యాలు చేసినా చెత్తం వచ్చి దాంట్లో తీసుకొని చేస్తూ ఉంటారు సార్. ఆ బావిలో ఉన్న చెత్త మొత్తం ఇప్పుడు పుల్లుడు వాసన వచ్చి ఆ ఇంటి పక్కన దగ్గర 5-6 ఇళ్ళ పక్కన అది చాలా ప్రభావం ఉంది సార్. అక్కడ పక్కన షాపులు కూడా ఉన్నాయి సార్. షాపులు వెళ్ళే వాళ్ళకి కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి సార్, డెంగ్యూ జ్వరాలు. దోమలు బాగా గుడ్లు పెరిగి లోపల విష జ్వరాలు చాలా వస్తూ ఉంది పాటి మీద గుంపులో. మా సెక్రటరీ గారికి ఎన్నిసార్లు చెప్పినాం, మేము మా ఎంపీడీఓ గారికి కూడా చెప్పినాం సార్ బావి విషయంలో. గతంలో ఇప్పుడు సర్పంచ్ గారు కూడా రాజీనామా చేశారు. ఆయనకు గతంలో చెప్తున్నాం మేము. ఆ బావిని గురించి ఆ గ్రామంలో సిగ్నల్ వ్యాధులు రాకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పాటిమీద గుంపు గ్రామ పంచాయతీ మాది. అక్కడ మాది 50 సంవత్సరాల క్రితం నా ఇంటి పక్కనే నాదే బిల్డింగ్ ఉంది. అక్కడ చిన్న మనవరాలు నాకు ఉన్నారు. ఆ బావి మొత్తం పాత వ్యవస్థలో పడి మొత్తం మురుగు వాసన వస్తుంది. దానివల్ల గ్రామంలో మొత్తం టోటల్గా మొత్తం విష జ్వరాలు వచ్చి బారిన పడ్డారు ఊరంతా. సెక్రటరీకి చెప్పిన బ్లీచింగ్ పౌడర్ ఇవన్నా ఇవ్వట్లేదు. ఇప్పటికే 3 సార్లు 4 సార్లు బతిలాడినా ఇవ్వట్లేదు. బ్లీచింగ్ పౌడర్ చల్లుతాం అంటే చల్లట్లేదు సెక్రటరీ గారు. ఇక్కడ
ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ. అలాగే రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అని బ్లీచింగ్ పౌడర్ అంటారు కానీ ఇవ్వట్లేదు, వచ్చి చూడట్లేదు, దాన్ని ఎవడు రెస్పాన్సిబుల్ చేయట్లేదు. మీరు కూడా స్పందించి ఈ బావిని గుడిపించి ఆ ఇల్లు ఇప్పుడు దాదాపు మేము ₹1 కోటి పెట్టి కట్టించాము. ఆల్రెడీ కూలిపోయే వ్యవస్థలో ఉంది ఇల్లు. మొత్తం బావి మొత్తం ఒర్లి కిందికి వచ్చేసింది, మొత్తం పారి కూడా కిందికి వచ్చేసింది. రేపో ఎల్లుండిలో కూలిపోయే పరిస్థితిలో ఉంది. దాన్ని గవర్నమెంట్ వల్ల ఈ సెక్రటరీ వీళ్ళంతా గ్రామ పంచాయతీల సెక్రటరీ దీన్ని స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని గుడిపియాలని కోరుతున్నాం. నేను ఇట్లా పాటి మీద గుంపు గ్రామ పంచాయతీ సెక్రటరీ అండి. అది ఏదైతే నిరుపయోగంగా ఉన్న బావి ఉందో అది ఇంతకుముందు వ్యవసాయ బావి. అది ఆ వ్యవసాయ బావికి సంబంధించిన దానికి ఎదురుగా ఒక షాపు ఒకటి ఉంది. షాప్ నడిపించుకుంటున్నాడు ఒక అబ్బాయి, మన గుగ్గులతు వీరా వాళ్ళ అబ్బాయి గుగ్గులతు సచిన్ అనేటి ఆయన చికెన్ షాపు, తర్వాత కొన్ని బెడ్ షాపు అని నడిపించుకుంటున్నాడు అక్కడ. అయితే ఈ వర్షాకాలంలో నీళ్ళు అక్కడికి చేరి ఆ దాంట్లో వీళ్ళ దగ్గర బాటిల్స్ ఇవన్నీ వేస్టేజ్ చేయడం వల్ల బావి అంతా మురుగుగా తయారైపోయింది అది. అయితే వాళ్ళు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా నాకు ఒకసారి చెప్పారు వాళ్ళు, సార్ నాకు బస్తా బ్లీచింగ్ పౌడర్ కావాలి, మేము అది బాయిల్ వేసుకుంటామంటే అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి, అది బాగా మా వాసన వస్తుంది బాయ్ అని చెప్పారు వాళ్ళు. నేనేమన్నానంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, 3-4 ఇల్లు ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు కదా, మీరు ఒక కంప్లైంట్ రాసివ్వండి, కంప్లైంట్ రూపంలో నాకు రాసి సంతకాలు పెట్టిస్తే ఆ బావి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పిలిపించి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి దాని పరిష్కార మార్గం చేద్దాము. వాళ్ళు మాకు బావి అవసరం లేదు, మాకు బావి దాంతో సంబంధం లేదనుకుంటే దాని పై అధికారులకు తెలియజేసి దాన్ని పూడిపించే మార్గం చేద్దామని చెప్పేసి ఆ గూగుల్లో సచిన్ అనే అబ్బాయికి నేను చెప్పాను. అది కంప్లైంట్ రూపంలో నాకు రాసిమని చెప్పేసి నేను 10-15 రోజుల్లో చెప్పా, 10-15 రోజుల క్రితమే చెప్పినా. దానికి ఆయన స్పందించలేదు. అయితే ఆ బావి మనం పూడ్చొచ్చు కానీ అది ఆ బావి అనేది 3 అన్నదమ్ముల పొత్తులో ఉందట బావి. అది బావి ఏదైతే ఉందో దాన్ని చేస్తే ఎవరైతే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.